రోజు మాడ్యూల్లో మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. అంతేకాకుండా ఇలాంటి యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ ఎలా రాయాలో కూడా చూద్దాం. ఓ డెమో చూద్దాం. ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ 4 అండ్ 5. 4 into 5 equals to 30. ఇలాంటి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. మ్యాథమెటికల్ ఆపరేటర్స్, మ్యాథమెటికల్ లేదా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే సింబల్స్. సో ఈ సింబల్స్ లేదా ఈ ఆపరేటర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే బేసిక్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్సే మ్యాథమెటిక్ ఆపరేషన్స్ అంటాం. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి? సో దానికి ముందుగా 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 3 స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా అన్ని ఎలా వర్క్ అవుతాయో మనం ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం. లెట్స్ ఎంటర్ ఇంటు ద కోడ్. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని అడిషన్ సింబల్ మీద ఓ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని దానిలో 10 నెంబర్స్ స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు బి అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఒక 20 అనే నెంబర్ స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు అడిషన్ సింబల్ యూజ్ చేయాలి కాబట్టి ప్రింట్ ఏ ప్లస్ బి అని రాద్దాం. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాం. 30 అని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మైనస్ సింబల్ పెట్టి సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చేద్దాం. -10 అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. సో స్టార్ చేయాలి. 200 వచ్చింది. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ యూజర్కి ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఇంకొద్ది మాడిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రింట్ లైన్ అయితే తీసేద్దాం. సో ఇప్పుడు A ఈక్వల్స్ టు 10, B ఈక్వల్స్ టు 20. దీన్ని అడిషన్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి ఇంకో కొత్త వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో C అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఈక్వల్స్ టు A ప్లస్ B. సో వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ని కానీ ఏని బిని వేరియబుల్స్ అని ప్రింట్ చేయడానికి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి లైన్ రాద్దాం. ప్రింట్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ప్రింట్ కావాలి కాబట్టి ఏ, తర్వాత వేరియబుల్ నుంచి వేరియబుల్కి డిఫరెన్స్ అర్థం కావాలి కాబట్టి కామా ఇవ్వండి. సో డబుల్ కోలన్లో ప్లస్ ఇవ్వండి. ఇప్పుడు సో తర్వాత మళ్ళీ ఇంకో కామా ఇవ్వండి. వేరియబుల్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి బి, మళ్ళీ ఇప్పుడు ఇంకో కామా, తర్వాత డబుల్ కోట్స్, ఇప్పుడు బి ఇవ్వండి. బి ఈక్వల్స్ టు, తర్వాత మళ్ళీ ఇంకో కామా, ఇప్పుడు సి. సో ప్రోగ్రామ్ ఎంటర్ చేయండి. 10 + 20 = 30. సో ఇప్పుడు యూజర్కి ఇంకా ఈజీగా అర్థమయ్యేలా వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మైనస్ సింబల్ పెట్టి సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చేద్దాం. సో దానికి ప్లస్ని తీసి మైనస్ పెడదాం. ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి దగ్గర సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి పెడదాం. సో ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. 10 - 20 = -20 అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ని ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ మన యూజర్ని ఫస్ట్ తన 2 నెంబర్స్ని ఇన్పుట్గా ఇవ్వమని అడగాలి. సో దానికి ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ లైన్ రాద్దాం. ఎంటర్ యువర్ ఫస్ట్ నంబర్. సో ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుందంటే మన యూజర్ని ఫస్ట్ నెంబర్ ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. సో ఆ ఫస్ట్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి num1 అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఈక్వల్స్ టు ఇన్పుట్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ మన యూజర్ని సెకండ్ నెంబర్ ఇన్పుట్ ఇవ్వమని అడగాలి కాబట్టి సో ఇదే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ లైన్ రాద్దాం. ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్. సో ఇప్పుడు ఈ లైన్
సెకండ్ నెంబర్ ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. సో దీనికి num2 అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు అడిషన్ ప్రోగ్రామ్ రాద్దాం. సో ప్రింట్ num1 ప్లస్ num2 అని ఇద్దాం. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. సో నా నెంబర్ ఫస్ట్ నెంబర్ 20 ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్. సో దానికి ఒక 30 ఇస్తాం, ఎంటర్. సో 50 అని ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ నమ్1 ఏంటి, ఆ num2 ఏంటి అని మన ప్రోగ్రాంలో కన్ఫ్యూజింగ్గా లేకుండా జస్ట్ ఈజీగా సింపుల్గా అర్థమయ్యేలా ఇప్పుడు ఈ లైన్ని ఎడిట్ చేద్దాం. సో ఈ ప్రింట్ num1 num2 తీసేసి సేమ్ మనం ఇందాక ప్రోగ్రాంలో ఎలాగైతే రాసామో సేమ్ అలాగే ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఎస్ అని నేమ్ పెడదాం, ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. సో ఇప్పుడు ప్రింట్ num1 డబల్ కోలన్ దీనిలో ప్లస్ మళ్ళీ ఇప్పుడు num2 మరి డబల్ కోలన్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఎస్ ఇక్కడ డబుల్ కోలన్ సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. సో ఒక 30 ఇద్దాం, ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ 20 ఇస్తుంది. 30 + 20 = 50. ఇలా ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ ప్లస్లో మైనస్ పెట్టి సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చేద్దాం. సో ఇక్కడ మైనస్ పెడదాం. సో ఇక్కడ num1 + num2 దగ్గర num1 - num2 పెడదాం. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ 60 ఇస్తాం, అండ్ సెకండ్ నెంబర్ 20 ఇస్తాం, 30 ఇస్తాం. సో 60 - 30 = 30. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ చేస్తాం. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్ 3, 23. సో 3 × 23 69. సో ఇందాక అడిషన్కి వేరు, సబ్ట్రాక్షన్కి వేరు, మల్టిప్లికేషన్కి వేరు, అలా ఒక్కో దానికి ఒక్కో ప్రోగ్రామ్ చూసారుగా. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.